కానీ మీరు మీరు ఎన్‌జీఓ పెట్టి మీకు పాలిటిక్స్‌లోకి రావాలనే ఆలోచన ఎలా నేను వచ్చిందండి? ఎన్‌జీఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫర్ ఎ బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్ హ్మ్. అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకెళ్తే మీరు ఇలాంటివి ఏవైనా పాలిసీస్ కొంచెం జనరల్‌గా వీళ్ళకి హెల్ప్ లేదండి. ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూసాను లైక్ ఏమంటారండి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు. కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా హ్మ్. ఇలాంటి పిల్లలకి ఒక ఇన్‌స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సీ వరల్డ్‌లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. హ్మ్. నేనక్కడికి వెళ్ళా. హ్మ్. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 ఏకర్స్‌లో ల్యాండ్‌లో మీరు నమ్మరు. ఎలా అంటే నాకు అది చూసిన తర్వాత అరే! నేను రీహాబిలిటేషన్ అయితే బావుండేమో అనిపించింది. హ్మ్. యూ వోంట్ బిలీవ్ అండి. ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 ఏకర్స్ ఇస్తారంట, మీరు 5 ఏకర్స్ అక్కడ 100 అంటే అది అది ఇంగ్లాండ్ లండన్ అది, ఇక్కడ మీరు 5 ఏకర్స్ మీరు అప్లై చేయొచ్చు తీసుకుని నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను. ఆ ఫార్మేట్ తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. హ్మ్. 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 సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను. సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ టు డూ దిస్. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం అర్థమైంది. అవును. చెప్తాను. అవును. ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది. హ్మ్. అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ తెరిసా గారు కలకటాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది. అది నేను ఆ, గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను ఆ, రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. ఫార్మేట్ ఇచ్చాను నేను. అంటే ఫార్మేట్ కాదు లైక్ నేను పలానాది చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు. ఈ రాజకీయాలు నాకు తెలీదు. న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను. నాకు తెలీదు. న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్‌లో ఉన్నాను. ఈ షూటింగ్‌లో ఉన్నాను. ఫోన్‌లు పనిచేయవు అక్కడ. ఓన్లీ బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట. హ్మ్. ఎయిర్టెల్ పనిచేయదు. నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్‌లో షూటింగ్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత రూమ్‌కొస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పనిచేయడం మొదలుపెట్టింది. చూస్తే ఎంతమంది ట్రై చేస్తున్నారు. ఏంటి అని అంటే టీవీ ఉంటే చూడు, టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. హ్మ్. నేను ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరినో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే రుద్రరాజు గారా ఆ! రుద్రరాజు రుద్రరాజు, గారు పద్మరాజు. యాహ్! రుద్రరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ కంగ్రాచులేషన్స్ అమ్మ, మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకు అంటే నేను అన్నాను నాతోనే మాట్లాడుతున్నారా అండి, నేను కవిత మాట్లాడుతున్నానండి, ఆర్టిస్ట్ అండి, సీనియర్ యాక్ట్రెస్. అమ్మా మీతోనేనమ్మా ఇప్పుడే చూస్తాం న్యూస్లో. నాకేమీ తెలియదండి. నేనేమో ఇక్కడ అరకులో షూటింగ్లో ఉన్నా. అలాగమ్మా వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు. నాకు ఈ లోపల తల తిరిగిపోయాయి కాల్స్. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ.
ఏంటి కవిత గారు, మీరు రామారావు గారి బిడ్డ అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు. అయ్యా మీ అందరికీ దండం పెడతాను, మీరందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను. ఆ, ఏదో తీర్థం అంట, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానంట, టీవీలో వస్తుంది అని అన్నాను. "ఆ, లేదు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారా లేదా అని అడిగాను. కలిసానండి, నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే, లేదు లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు. సరే అని చెప్పి ఇంక షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా మంబాటి గారు ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేస్తుంటే నేను అన్నాను, ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకేం చేయాలో కూడా తెలీదు. MLA స్టాండ్ ఫర్ వాట్, ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు. సీఎం అంటే ఓకే, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, అది మాత్రం చెప్పగలను, అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న. ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో, లేదు లేదు మీరు రండి 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 అని. మీరు రామారావు గారు, నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు 83, ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు. అప్పుడు చూడు, స్మాల్ బేబీ అనుకోండి, కిడ్ అనుకోండి. సో ఓకే, రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే 9 monthsలో ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. అప్పట్లో మీకు తెలుసు, తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు. సో మన తెలుగుదేశం పార్టీ